కానీ ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? ప్రతి ఒక్కరు వాగ్దానాలు తీసుకున్నారు, రైట్? వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? నెంబర్ 1 చెప్పే విషయం ఏంటంటే, వాగ్దానం నెరవేర్చబడాలంటే వాగ్దానానికి తగ్గ బ్రతుకు మనం బ్రతకాలి. వాగ్దానం మీరే కదా, ఎవరైనా తీసుకుంటారు. ఇక్కడ పెట్టి తీసుకోండి, ప్రార్థన చేసుకోండి అంటే ఎవరైనా తీసుకుంటారు. తాగుబోతులు కూడా తీసుకుంటారు వాగ్దానం తీసుకోమంటే. కానీ వాగ్దానం ఎలా నెరవేర్చబడాలి? వాగ్దానం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిఫరెన్స్ ఎక్కడుందో బైబిల్లోకి వెళ్ళి వెతకండి. పైన 5 వచనాలు, కింద 5 వచనాలు. దేవుడు ఆ వాగ్దానం ఎక్కడైతే బైబిల్లో రాయబడిందో, ఎందు మూలంగా వాగ్దానం ఇవ్వబడిందో ఫస్ట్ చదవండి వెళ్ళి. ఉదాహరణకి నేను వాగ్దానం తీసుకున్నాను. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం నాకు వచ్చింది. ఇప్పుడు నేను చదివిన తర్వాత గబగబా బైబిల్లోకి వెళ్ళి దేవుడు నాకు తోడై ఉంటా అన్నాడు, వాగ్దానం వచ్చింది నాకు. గబగబా నేను కీర్తన గ్రంథం 23వ అధ్యాయం తెరిచి పైన 4 వచనాలు, కింద 6 వచనాలు చదివితే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తా అన్నాడు అక్కడ రాయబడి ఉంటుంది. ఎలా ఉంటే ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు, ఏ విధంగా నడుచుకుంటే ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. అప్పుడు ఆ విధంగా నడుచుకున్నప్పుడు ఏమవుతుంది? వాగ్దానం నెరవేరిపోవద్ది. ఏ విధంగా నేను నడుచుకుంటే, ఏ విధంగా నేను జీవిస్తే నా వాగ్దానం నెరవేర్చబడుతుందో బైబిల్లో రాయబడి ఉంటుంది. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత, అబ్రహాము నీ వంశాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఇస్కరేణుల వల్లే, నక్షత్రాల వల్లే మొత్తం నీకున్న సమస్తాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఎప్పుడైతే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే అబ్రహాం ఏం చేయాలి? నీ ఆస్తిని విడిచిపెట్టి, నీకున్న బంధువులు విడిచిపెట్టి, నేను చూపించే ప్లేస్కి నువ్వు వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళకపోతే నేనేం చేయను? ఆశీర్వాదం ఉండదు. నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి వాగ్దానం అబ్రహాం తీసుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదిస్తానని సంకల్పం గుద్దుకుంటే ఉపయోగం ఏముంది? దానికి చేయవలసిన పని చేస్తే ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది.